మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ప్రియమైన మిత్రులారా, ఈరోజు వాక్య అంశం ఏంటిది అన్నట్లయితే ఎవరి అడుగులు జారవు అన్న యొక్క మాటతో ముందుకెళ్దాం. ఎవరి అడుగులు జారవు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే చాలాసార్లు జారి కింద పడిపోతాం. జారి కింద పడిపోయిన తర్వాత భయంకరమైన ప్రమాదాన్ని మనము చూస్తాం. ఒకరోజు నేను చేపలకు వెళ్ళాను. భయంకరమైన వర్షం ఉంది, వరద కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఆ చెరువు మత్తడి నుండి కిందికి నీళ్ళు రావాలి. ఆ మత్తడి మీదకి వెళ్ళి నీళ్ళు చాలా వెళ్ళిపోతుంటున్నాయి. ఆ మత్తడి మీదకి వెళ్ళి దాటి అక్కడ తూము దగ్గరికి వెళ్ళాలా. మేము వెళ్ళాలి అంటే ఆ మత్తడి మీదకి వెళ్ళి దాటి వెళ్ళాలంటే ఆ నీళ్లు వెళ్ళి వెళ్ళి చాలా బాకురు పట్టిపోయింది. ఆ బాకురు పట్టిన దాని మీద మేము అడుగు పెట్టుకొని దాదాపు అంటే చాలా పొడుగైన ఆ యొక్క మత్తడి దాని మీదకి వెళ్ళి దాటి మేము వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు నాతో కలిసి చాలామంది మేము చేపలకు వెళ్ళాము. అప్పుడు ఒకరు వెనుక ఒకరు మరి వస్తున్నాం. మా నాన్న ముందుగా తోపల పట్టుకున్నాడు, ముందుగా వెళ్ళి దాటుతున్నాడు. కొంచెం ప్రమాదం అయితే, కొంచెం కాలు జారితే ఆ యొక్క మత్తలు నీళ్లు వచ్చే దాంట్లో వరదలు పడిపోతాం. వరదలు పడ్డాము అన్నట్లయితే చాలా భయంకరమైన ప్రవాహం కాబట్టి అది కొండవై గంగల మరి నీళ్లు గంగల దాకా వెళ్ళిపోతాయి. ఎక్కడానికి కూడా అవకాశం లేనంత వరద వస్తుంది. ఏం చేయాలా? ఆ టైంలో ప్రియమైన మిత్రులారా, తిరిగి మా డాడీ వెళ్ళాడు. మా డాడీ చెప్తున్నాడు, నాన్న జాగ్రత్త, ఇదిగో నువ్వు ఈ వంతెన దాటుతున్నప్పుడు జారుడు బండలు ఇవన్నీ, ఈ బండల ఎన్నికలు నువ్వు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నీ ప్రాణం అరిచేతులు పెట్టుకొని వెళ్ళినట్టు ఉండాలా, మిస్టేక్ అయితే పడిపోతావు అని అన్నాడు. ఎట్లా డాడీ, నాకు కాలు జారుతున్నాయి కదా అన్నాను. మా డాడీ అన్నాడు, ఇదిగో నేను వెళ్తున్నాను, నా వెనక నా తోపెల కట్టె నా భుజం మీదికి ఉంది, ఆ తోపెల నువ్వు ఆ తోపెల పట్టుకొని అనగా నన్ను పట్టుకో, కరెక్ట్గా నన్ను పట్టుకొని కొంచెం నా బలంతో నువ్వు ముందుకు నడుమని చెప్పాడు. అలాగనే మా డాడీ వెళ్ళిపోతున్నాడు. డాడీ వెనుక నేను కూడా తోపెల పట్టుకొని నా తోపెల నా భుజం మీద పెట్టుకొని నేను తిరిగి వెళ్ళిపోతుంటున్నాను. ఆ కట్ట దాటాం. నాయనకైకి కొద్దిమంది ఉన్నారు. నాయనకైకి కొద్దిమంది వాళ్ళు కూడా దాటుతున్నారు. ప్రియమైన మిత్రులారా, ఒక ఆయన అడుగు వెట్టుడుతోనే మొదలే జారాడు. ఎండిన కింద ఉన్న వాళ్ళు అందుకున్నారు. అతని పక్కకు నువ్వు ఇక్కడనే ఉండు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదని ఆపేశారు. మళ్ళొక్క వ్యక్తి అడుగు వెట్టుడుతో అనగా ఆ మధ్యలోకి రాకముందే మరొక వ్యక్తి కూడా అతను కాలు ఆగకుండా అతను కూడా జారిపోయాడు. అతను ఆ నీళ్ళ చెరువులో పడ్డాడు. ఆ చెరువులకి వెళ్ళి మెల్లగా తోబులేటి వాళ్ళు గుంజేశారు పైకి, ఎందుకంటే స్టార్టింగ్లో కాబట్టి. అట్లా ఒక ఇద్దరు ముగ్గురు కూడా మరి కొంచెం అడుగులు వేసేవరకే వాళ్ళు కింద జారిపోయి పడ్డారు. ఒక వ్యక్తి సగం దాకా వచ్చాడు, అంటే ఆ సెంటరు నీళ్ళ దగ్గరికి వచ్చాడు, అంటే సెంటర్ కన్నా కొంచెం తక్కువనే ఆ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి కాలు జారి ఆ యొక్క బాకురు ఉన్న యొక్క బండ్ల మీద కాలు జారి కింద పడిపోయి ఆయన పోయి కొట్టుకొని పోతున్నాడు. ప్రియమైన మిత్రులారా, కొట్టుకొని వెళ్తున్న ఒక వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాక వెంటనే మా తోపేల తీసి అతనికి ఇచ్చేసి అతను పట్టుకోమని అతను మెల్లంగా మా తోపేలన్నీ చేతికి అతను గట్టిగా పట్టుకున్నాడుగా మా బలంతో పైకి ఎక్కాడు. కానీ ఒకవేళ మేము లేకుండా ఆ వ్యక్తి అందులో కొట్టుకుపోయి చచ్చిపోయేవాడు. భయంకరమైన వరద. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కాలు జారి పడే పరిస్థితి ఉంది. కాలు జారిపడే యొక్క పరిస్థితిలో మరి మనం గమ్యం చేరాలి. గమ్యం చేరకముందే మన ప్రాణాలు పోగొట్టుకోవడానికి దేవుడు పిలువలే. గమ్యం చేరకముందే మనము నష్టపోవాలని దేవుడు అనుకోలే. ఏ గమ్యం అయితే మనం వెళ్ళాలో, ఏ దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్ళాలో ఆ రాజ్యం చేరేంత వరకు కూడా మనము ఈ బాకురు బట్టిన యొక్క బండల మీద నడిచినట్లుగా మనం నడవాలి బతుకులో. కాబట్టి మనం జాగ్రత్తగా లేకుంటే, మన తండ్రి చేయి మనం పట్టుకొని లేకుంటే, మన తండ్రి చేయిని విడిచిపెట్టినట్లయితే భయంకరమైన యొక్క
ప్రమాదం మన ముందు పొంచి ఉంది. అందుకొరకే ఎవరి కాలు జారదు అన్న విషయానికి నేను ముందుకు వస్తాను. ఇక్కడ ఎలాగుంటే మనం ఈ లోకంలో జారి పడకుండా ఉంటాం, ఎలాగుంటే బాగుంటుంది అని బైబిల్ చెబుతుంది. కొన్ని విషయాలు ఇక్కడ మనం చూద్దాం ప్రియమైన మిత్రులారా. మొదటిగా కీర్తనలు 37-31 వచనంలో కనబడుతుంది, హృదయములో నా వాక్యము ఉన్న ఎడల నీవు జారిపడవు. ఏమి జారిపడవు? వాక్యం ఉంటే. ఈరోజు యేసయ్యను అంగీకరించి యేసయ్య అడుగు జాడల్లో నడుస్తున్న మనము వాక్యం లేకుండా మనం నడిచినట్లయితే మనం జారిపడతాం. వాక్యం లేకుంటే ప్రమాదం మనలను ఆవరిస్తుంది. వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన మిత్రులారా. ఎందుకు వాక్యం ప్రాముఖ్యమైంది అని అంటున్నంటే, వాక్యం ఎందుకు మనం అనుసరించాలి అన్నట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో వాక్యము దేవుడై ఉన్నాడు అని రాయబడింది. వాక్యము దేవుడై ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు అంటాం కదా. దేవుడు ఎట్లా ఉంటాడు? వాక్యం మనలో ఉంటే దేవుడు ఉంటాడు. వాక్యము దేవుడై ఉన్నాడు అని ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనకు కనబడుతుంది. ఆ దేవుడే, ఆ వాక్యమే కృపసత్య సంపూర్ణిగా ఈ లోకానికి వచ్చాడు యేసయ్యగా. అనగా దేవుడు అంటే ఎవరంటే వాక్యం. ఆ వాక్యమైన యొక్క దేవుణ్ణి మనం కలిగి ఉండాలి, ఆయన చేయి పట్టుకొని ఉండాలి అన్నట్లయితే వాక్యం మనలో ఉండాలి అని అర్థం. వాక్యం మనలో ఉంటే జారిపడం. ఏముంటుంది మనలో? వాక్యము తప్ప అన్ని మనలో ఉంటున్నాయి. దేవుని ప్రసంగం, దేవుని వాక్యం తప్ప మనకు నచ్చినవన్నీ చెప్పుతుంటాం, ఇష్టమున్న బోధలు చేస్తుంటుంటాం. దేవుడు చెప్పేది ఒకటైతే మనం ఒకటి చేస్తాం. రాజుగారికి ఇది చెప్పంటే గదే చెప్పాలి, కానీ రాజుగారు చెప్పు అనేది కాకుండా ఇంకోటి చెప్పినాం అనుకోండి, రాజుగారు ఊరుకుంటారండి? రాజు ఏదైతే వార్త చెప్పమన్నాడో అదే వార్తను చెప్పాలి, అదే ప్రకటించాలి. ఇక్కడ దేవుడు చెప్పిన వార్తను ప్రకటించడానికి మనం వచ్చాం, దేవుడు చెప్పిన దాన్ని వినడానికి మనం వచ్చాం, చేయడానికి వచ్చాం. మన మాటలు ఇతరులకు చెప్పడానికి కానీ, మన బోధలు ఇతరులకు చెప్పడానికి కానీ, కుక్క గురించి, పంది గురించి, ఎలుక గురించి చెప్పడానికి రాలే. అవి చెప్పినప్పుడు దేవుని వాక్యము లోపలికి వచ్చేటట్టు ఉన్నప్పుడు అవి చెప్పు, తప్పు లేదు. ఉపమానాలు చెప్పొద్దని నేను చెప్పడం లేదు. అవి చెప్పినప్పుడు ఉపమానాలు గుర్తు కాదు, ఉపమానాల్లో దేవుని వాక్యం గుర్తుకు రావాలా. ఉపమానాల్లో మనం చెప్తున్న యొక్క వాక్యం అనేది లోపలికి వెళ్ళాలా ఉపమానం ద్వారా. అసలు ఉపమానాలు అనేవి ఎవరి కొరకు తెలుసా అండి? లోకం కొరకు, అనగా దేవునికి విరోధుల కొరకు, వాళ్ళకు అర్థం కాకూడదని. ఉపమానాల ద్వారా చెప్పడం వల్ల కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. అర్థం కాని వాళ్ళు ఎవరు అన్నట్లయితే ఉపమానాల ద్వారా మరి ఈ లోక సంబంధులు, దేవుని మాట వినని వారికి అర్థం కాదు. దేవుని భక్తులకు ఉపమానాల ద్వారా ఈజీగా అర్థమవుతుంది. ఓకే అండి, నా మాట అది కాదు. కానీ ఇక్కడ మనలో ఏముండాలి అంటే దేవుని యొక్క వాక్యం ఉండాలా. దేవుని వాక్యం ఉంటే ఎన్ని ప్రమాదములు వచ్చినా మనం జారిపడం. నేను ఒకరోజు దేవుళ్ళకి వచ్చిన కొత్తలో, అనగా దేవుళ్ళకి వచ్చిన కొత్తలోనే చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండేది. చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు తట్టుకోలేక భయంకరంగా నాకు బాధ కలిగేసి మందు డబ్బా తీసుకొని ముళ్ళగుట్టకి వెళ్ళేసి ఆ గుట్టలో తాగి చచ్చిపోతాను తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ గుట్ట ఎక్కి తాగుతా అనుకుంటున్న సమయంలో నాకు ఒక వాక్యం గుర్తుకొస్తుంది. ఏ వాక్యం గుర్తుకొచ్చింది తెలుసా అండి? ఒక తండ్రి రొట్టెను అడిగితే రాజునిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా, అడుగు ప్రతి వారికి అన్ని ఆశీర్వదిస్తాడు కదా అనే వాక్యం నాకు గుర్తుకొస్తుంది. నేను ఎందుకు పోయినా అక్కడ ఇబ్బందుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి నాకేం దొరుకుతలేదు అని నాకు వచ్చిన ఒక వాక్యం ఏంటిది గుర్తుకొచ్చింది? దేవుడు తప్పకుండా ఇచ్చే తండ్రి అని. ప్రియమైన మిత్రులారా, ఆ వాక్యం గుర్తుకు రాగానే నా హృదయ వేదనలో ఆ డబ్బా మూత తీసుకొని చనిపోతున్న సమయంలో నాకు ఒక పాట గుర్తుకొస్తుంది. మనసా తొందరెందుకే మధ్యలో వేసుని ప్రార్థించేవాడిని. ఒక పాట అంటే పాట ఎవరో రాసింది కాదండి, నా హృదయంలోకి వెళ్ళి ఒక వేదన, ఆ వేదన ఒక పాటగా మారిపోయిందండి. మనసా తొందరెందుకే మదిలో యేసుని ప్రార్థించవే,
నీకు తోడుండును, యేసు తోడుండును. రొట్టెనడిగితే తండ్రి రాతినిచ్చునా, చేపనడిగితే తండ్రి పామునిచ్చునా, అడుగు ప్రతి వారికి అన్ని ఇచ్చునుగా, అడుగు ప్రతి వారికి అన్ని ఇచ్చునుగా. మనసా తొందరెందుకే. నాలో ఆ వాక్యం గుర్తుకు రాగానే ఆ వాక్యంలో ఉండి ఒక పాట నా హృదయంలోకి వెళ్ళి వస్తుంది, నా వేదనలోకి వెళ్ళి. నేను మొదటిగా రాసిన ఒక పాట అది. ప్రియమైన మిత్రులారా, నా రాసులు కాదు, మొదటిగా వాడిన పాట నా హృదయంలోకి వెళ్ళి. ఆ పాడిన యొక్క పాట పాడగానే నాకు ఎంతో ధైర్యం వచ్చేసి ఆ మందు డబ్బు అక్కడ పడేసి నేను చావనని చెప్పేసి నేను తిరిగి ఇంటికి వచ్చాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, వాక్యము మనలో ఉన్నట్లయితే ఇక కొంచెమైతే జారిపడే యొక్క సమయం, ఇక కొంచెమైతే ప్రాణమయ్యే యొక్క సమయం, ఇంకా కొంచెమైతే ఇక నేను ఉండను అనే యొక్క సమయం, ఆ వాక్యము నాకు మరి ప్రాణాన్ని దక్కించింది, జారి పడకుండా కాపాడింది. ప్రియమైన మిత్రులారా, దేవుని వాక్యం ఉన్నట్లయితే ఏదో నేను బ్రతుకు ఎందుకు అనుకుంటున్నప్పుడు నువ్వు జారిపడవు. చనిపోతా అనుకునే సమయంలో ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. నేను ఎందుకు బ్రతకాలి అనుకునే సమయంలో వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. నేను స్వస్థ పొందలేకపోతున్నాను, నేను ఎలా స్వస్థ కలుగుతాదని అవిశ్వాసంగా ఉన్నప్పుడు ఆ వాక్యం నిన్ను ధైర్యపరుస్తుంది. వాక్యము కలిగి ఉన్న యొక్క వ్యక్తి ఎన్నటికీ కూడా జారిపడడు. వాక్యము కలిగి ఉన్న యొక్క వ్యక్తి, వాక్యాన్ని తెలుసుకునే యొక్క వ్యక్తి, వాక్యాన్ని విన్న యొక్క వ్యక్తి, క్రమంగా మందిరానికి వెళ్ళి వాక్యానుసారంగా నడుస్తున్న యొక్క వ్యక్తి, వాక్యాన్ని పాటిస్తున్న యొక్క వ్యక్తి ఎన్నటికీ కదిలింపబడడు. వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. వాక్యము ఇన్నవాడు ఎన్నటికీ కూడా జారిపడడు. జారకుండా, నీ పాదములు జారకుండా తన వాక్యము చేత తను ఎత్తి పట్టుకుంటాడు. ప్రియమైన మిత్రులారా, అది దేవుని మాట. నేను మీకేం చెప్తున్నానంటే, చాలామంది జారి పడుతున్నారు, ప్రమాదంలో ఇరుక్కపోతున్నారు, దేవునికి దూరం అవుతున్నారు, మరణిస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎవరు? వాక్యం లేని వారే. ఆత్మహత్యలు చేసుకొని బైబిల్ చెప్తుందా? లేదు. వాళ్ళకి వాక్యం లేదు. చేసుకోవద్దన్న యొక్క వాక్యం తెలియదు. చంపాలని బైబిల్ చెప్తుందా? లేదు. కానీ వాళ్ళకి ఆ వాక్యం తెలియదు. తాగాలని బైబిల్ చెప్తుందా? లేదు. తాగద్దని చెప్తుంది, కానీ వాళ్ళు తాగుతున్నారు. ఎందుకు? వారికి ఆ వాక్యం తెలియదు, ఆ వాక్యం లేదు వారిలో. ప్రియమైన మిత్రులారా, మన ఇష్టానుసారంగా మన బోధ కాదు. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే మనం కాపాడబడతాం. దుష్ట సాతాను వాళ్ళను వెంబడిస్తున్నప్పుడు ఆ వాక్యం ఉంటే దాంతో జయిస్తాం. నేను మీకు చెబుతున్నది ఒకటే, ఆ వాక్యం నీలో ఉందా? ఆ వాక్యం ఉన్నట్లయితే నీ పాదములు ఎన్నటికీ జారిపడవు. జారుడు బండ మీద సైతము నువ్వు పరిగెత్తుకొని నీ గమ్యం చేరుతావు. ఆ జారుడు బండ నిన్ను ఏమి చేయదు, నీ తండ్రి చేతిలో నువ్వు ఉన్నట్లయితే. రెండో విషయానికి వచ్చినట్లయితే, ఎవరి పాదాలు జారవు అని మనం తెలుసుకున్నట్లయితే, దేవుని మార్గమందు నడుచువారు, ఆయన అడుగుల జాడలో నడుచువారు, వారి అడుగులు ఎప్పటికీ జారవు అని కీర్తనలు 17:5 యోబు 23:11 మనకు కనబడుతుంది. అవునండి, ఏం చేయాలా? దేవుని మార్గమందు నడవాలా. ఎవరి మార్గం? ఎవరి ఇష్టమైన మార్గాలు వాళ్ళు నడుతున్నారు. కాళ్ళు వచ్చినంటే జాలీగా ఆ కాళ్ళతో ఏటైనా తిరగచ్చు అనుకుంటున్నారు, ఏ ప్రాంతమైనా వెళ్ళొచ్చు అనుకుంటున్నారు. ఆయనకు ఒక మార్గం ఉందండి. మార్గం చక్కగా వెళ్ళినట్టయితే ఆ మార్గం నేను ఆ యొక్క స్థలానికి చేరుస్తుంది. నీ ఇష్టమైన మార్గం పోతే కాదు. ప్రియమైన మిత్రులారా, ఇష్టమైన మార్గాన్ని ప్రయాణిస్తున్నాం. ఒకరోజు నేను కడెంలో సేవ చేస్తున్న సమయంలో కడెం నుండి అడవి ప్రాంతంలోకి లోపలికి వెళ్ళాలా. ఆ ఊరి పేరు నాకు అంత గుర్తు లేదు, కానీ లోపలికి వెళ్ళాలి అడవిలో నుండి. తిరిగి నేను ఈ కడెం నుండి లోపలికి అడవిలోకి నేను వెళ్తున్నాను. వెళ్తున్న సమయంలో నేను బైక్ మీద వెళ్తున్నాను. ఆ తొవ నాకు చక్కగా తెలియదు. నేను వెళ్ళవలసిన గమ్యానికి నేను అక్కడికి వెళ్ళాలా. అయితే ఒక వ్యక్తి ఒక 3 బాటల దగ్గర కూర్చొని ఉన్నాడు. 3 బాటల దగ్గర కూర్చున్న ఆ వ్యక్తిని అడిగాను, ఏమయ్యా ఇది ఈ యొక్క
కడెము అక్కడికి రోడ్డుకి వెళ్తుందా అని అడిగాను. వెళ్తుంది వెళ్తుంది అంటే ఏ రోడ్డు పోవాలంటే ఇక ఈ రోడ్డు పోవాలని చెప్పేసి ఇంకొక రోడ్డు చూపించాడు. ఆ రోడ్డు పట్టుకొని మేము వెళ్తున్నాం. రోడ్ అంటే పెద్ద రోడ్లు కాదు, కేవలం అడవిలో ఉండే ఒక బాటలు అయ్యి దాని నుండి బైక్ పట్టుకొని పోయాను అన్ని గుట్టల్లోకి తీసుకెళ్ళింది. దాదాపు గంట ప్రయాణం చేసేవారికి ఇక తోవ లేకుండా పెద్ద ఒరి వచ్చింది, ఆడికి స్టాప్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలా? గంట టైం వేస్ట్ అయిపోయింది, ఉన్న పెట్రోల్ అయిపోతుంది. ఇక తిరిగి ఏం చేయాలి? మళ్ళీ నేను తిరిగి రిటర్న్ అయ్యాను. రిటర్న్ అయిన తర్వాత మళ్ళా కూర్చునే వ్యక్తి ఆనే ఉన్నాడు. ఏమయ్యా నువ్వు చెప్పిన తోవ తప్పు చెప్పావు కదా, ఇదేంది ఇటు బొమ్మని చెప్పాడు, అయ్యో ఇటువో అని చెప్పాడు. మళ్ళా ఇటువో అనే వరకు ఎటు చూపిస్తున్నాడు అంటే నేను ఏ రూట్ నుండి ఇక వచ్చాను అక్కడికి ఆ రూటు అని చెప్తున్నాడు ఈ వ్యక్తి. నేను తిరిగి అది ఏంది ఇంతకుముందు చెప్పినప్పుడేమో ఇంకొక తప్పు రూట్ చెప్పాడు, మళ్ళీ చెప్తున్నదేమో ఈ రూటు అంటున్నాడు. ఈయన ఏంది అని చెప్తే పక్క నుండి ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. ఏమయ్యా ఈయన గిట్ల చెప్తున్నాడు, ఏంది నన్ను అంత దింపాడని చెప్పి అతను అంటే, అయ్యో అతను పిచ్చోడు కదా అయ్య గారు సార్ అన్నాడు. అతను పిచ్చోడు చెప్పిన తోవ పట్టుకుని వెళ్ళావు నువ్వు, తెలివి లేనోడు చెప్పిన తోవ పట్టుకుని వెళ్ళావు నువ్వు, నీ తోవ అది కాదు, నువ్వు వెళ్ళవలసిన తోవ ఇది. ప్రియమైన మిత్రులారా, మనం ఏమవుతున్నామంటే ఆయన మార్గం అంటూ ఒకటి ఉంది. ఆయన మార్గంలో వెళ్ళిన వాడు ఎన్నటికి కూడా నశించిపోడు, ఆయన మార్గంలో ఉన్నవాడు ఎన్నటికి జారిపాడు. ఆయన మార్గం చాలా గొప్పది. ఆయన మార్గము సత్య మార్గం, ఆయన మార్గము నీతి మార్గం, ఆయన మార్గము వ్యతిరేకమైనది కాదు. ఈరోజు మన మార్గాలు ఎట్టున్నాయంటే సత్యమైనది కాదు, విరోధమైనది, దేవునికి విరోధమైనది, పగలతో కూడింది, వాణి చంపాలి ఈయన చంపాలన్నది, గొడవలకు దిగాలన్నది. అవి మన మార్గాలు, సాతాను చూపించిన మార్గాలు, అవి పిచ్చివాడు చూపించిన ఒక మార్గాలు. మనలను మనం తిరుగుతుంటే వాడు నవ్వుకొని సంతోషపడుతున్నాడు వాడు. అందుకొరకే ఇక్కడ మనం నడవలసిన ఒక మార్గం అది కాదు. ప్రియమైన మిత్రులారా, ఈరోజు మన ఇష్టానుసారంగా మార్గాలు మనం నడుపుతున్నాం. నాకు తెలిసిన మార్గాన్ని నేను నడుతున్నాను. ఏమయ్యా అంటే నాకు తెలిసిన బోధ గింతే అని అంటాడు. నీకు తెలిసిన బోధ చేయడానికో నీకు తెలిసిన మార్గంలో నడవడానికో ఒక వ్యక్తి ఒక రకంగా బోధ చేస్తాడు, ఒక వ్యక్తి ఒక రకంగా బోధ చేస్తాడు. మా సంస్థ గింతే, మా సంస్థ పద్ధతులు ఇంతే అంటాడు ఇంకొక వ్యక్తి. ఇంకొక వ్యక్తి ఇంకొక సంస్థ అట, ఆ సంస్థ రకంగా అదొక రకం అట. అరే మాది ఈ సంస్థ కదా, మాకు ఇదొక రకం పద్ధతులు ఉంటాయి. ఎవడు చెప్పాడయ్యా మీకు? సంస్థకో రకం ఉంటుందా? చర్చికో రకం బోధలు ఉంటాయా? సంస్థ వేరైతే ఏంది, చర్చి వేరైతే, అయ్యగారు వేరైతే వేరు యొక్క బోధలు కనబడుతుంటాయా? ఎవరి మార్గం ఉన్నట్టు వాళ్ళు నడితే సత్యం అనుకుంటున్నారా? కళ్ళు తెరుచుకోండి. మనం అందరం నడవలసింది, అన్ని సంస్థలు నడవలసింది, అంత నాయకులు నడవలసింది, ప్రతి పాస్టర్ నడవలసింది ఆయన మార్గం. ఆయన మార్గంలో నడిచినట్లయితే ఎన్నటికి కూడా పడిపోవు, జారపడవు. నువ్వు నడుతున్న మార్గం తప్పు. ఇష్టానుసార మార్గాలు పక్కకు పెట్టేసి దేవుడు చెప్పిన మార్గంలో నడవడం మొదలుపెట్టండి. చాలామంది ఇష్టానుసార మార్గాలు నడుతుంటున్నారు. తిరిగి మన ప్రయాసం వ్యర్థమవుతుంది. కాళ్ళు అరిగిపోతున్నాయి, చెప్పులు అరిగిపోతున్నాయి, బతుకు చినిగిపోతుంది. ఏదో బోధ వినేసి ఆ బోధలో వెనక్కి వెళ్ళిపోతున్నాం. యూట్యూబ్ అయిపోతే చాలు, అక్కడున్న మ్యాటర్ వేరు, చెప్పేది వేరు. అది ఇప్పి చూసే వరకు మ్యాటర్ ఏమో అక్కడ ఏముండదు. ఇక పేరు మాత్రం ఎంత గంభీరంగా కనబడుతుంటుంది. అది తప్పండి ప్రియమైన మిత్రులారా, అది తప్పు. కొంతమంది సరి అయిన ఒక బోధ చేస్తున్న యొక్క ఆ వ్యక్తుల బోధను వినరు. ఎందుకంటే అబద్ధం రాస్తే, అబద్ధం చెప్తే అబద్ధాలు వింటారు మనోళ్ళు. అక్కడున్న ఏం మ్యాటర్ లేకపోయినా హెడ్లైన్ మాత్రం దేవుడు కనిపించిండు ఈ రాత్రి అని అన్నాం అనుకోండి. ఏ రాత్రి, ఎలా కనిపించిండు? అటే అలాగనే వెళ్ళిపోతారు మనిషి. ప్రియమైన మిత్రులారా, తప్పుల్లో మనం వెళ్ళడానికి కాదు, ఇష్టానుసారంగా బ్రతకడానికి దేవుడు పిలవలేదు. దేవుని మార్గంలో వెళ్ళిన వాడు ఎన్నటి కూడా జారి పడడు. ఇష్టానుసారమైన మార్గాన్ని పక్కకు పెట్టేసేయాలా. మార్గం అంటే ఏంటిది? మనం నడిచే యొక్క విధానం. క్రైస్తవులకు ఒక విధానం మనకు ఉంది, ఒక పద్ధతి ప్రకారం మనం నడవాలా, ఒక క్రమశిక్షణలో మనం ఉండాలా. అలా లేకుంటే కాదండి. కొంతమంటారు నేను ఒక్కప్పటి ఏంటిదో తెలుసా మీకు అంటారు. నీ ఒక్కప్పటి దాన్ని చేయడానికి దేవుడు నేను పిలవలే, నీ మార్గాన్ని నువ్వు చేయడానికి పిలవలే. కత్తి పట్టినవాడు కత్తితో పోతా అని చెప్పాడు.
అది దేవుని మార్గం. దూషిస్తున్న వారి సైతం ప్రేమించాలని చెప్పాడు, అది దేవుని మార్గం. దేవుని మార్గంలో నడిచిన వాడు ఎన్నటికీ కూడా జారిపడడు. మూడో విషయానికి వచ్చినట్టయితే కీర్తనలు 94:18 కనబడుతుంది, దేవుని కృపను పొందిన వారు ఎన్నటికీ జారిపడరు. అవునండి, ఎవరి కృప కావాలా? మనం జారి పడద్దంటే మనకు కావాల్సింది ఏంటిది? దేవుని కృప కావాలా. మన గొప్పతనం, మనం చేసిన యొక్క ఇది నేను చేస్తున్న దాన్ని బట్టి దేవుడు చేస్తున్నాడని కాదు. దేవుడి కృప, ఉచితమైనది కృప మనపై ఉన్నట్లయితే, ఆయన కృప ఉన్నట్లయితే జారిపడము. ఆయన కృప లేకుంటే జారిపడతాం, సింపుల్. మరి దేవుని కృపతో నువ్వు బ్రతుకుతున్నావా? అసలు కృప పొందిన వారు ఎవరు? దేవుని కృప అందరూ పొందగలుగుతారా? అవునండి, మనం చూస్తాం మరియమ్మ గురించి. ఆమె దేవుని కృపను పొందింది. ఆమె ఎలిజబెత్ గారు దేవుని కృపను పొందింది. దేవుని కృప పొందిన వారు రాజులయ్యారు. దేవుని కృప పొందిన వారు ఉన్నత స్థానంలో ఉన్నారు. అది అండి దేవుని కృప. దేవుని కృప అనేది అర్హత ఉన్నందున వచ్చేది కాదు, అర్హత లేని వారి సైతము రాజుగా చేయగలిగింది దేవుని కృప. ఆడు జారిపడాడు. దేవుని కృప ఉన్నప్పుడు ఎందుకు జారిపడతావు? కానీ మనుషుల కృపను వెతుకున్నారు, మనుషుల యొక్క మనుషులను పొగడుతున్నావు, మనుషుల సహాయాన్ని వెతుకుతున్నావు, మనుషులు వచ్చే ఉచితమైన వాటి కొరకు ఎదురు చూస్తున్నావు. అధికారులు, మంత్రులు, ప్రభుత్వ అధికారులు ఇచ్చే దాని కొరకు ఎదురు చూస్తున్నావు. దేవుని కృపకు పొందిన వాడు ఎన్నటికీ కూడా జారిపడడు అని చెప్పి మూడోదిగా మీతో మనం చేస్తున్నాను. నాలుగో విషయానికి వచ్చినట్లయితే కీర్తనలు 116:8 అధ్యాయము 1-2 మనం చూసినట్లయితే, దేవుణ్ణి ప్రేమించేవారు, ప్రార్థించేవారు ఎన్నటికీ జారిపడడు అని రాయబడింది. దేవుణ్ణి ప్రేమించి ప్రార్థించేవారు ఎన్నటికీ కూడా జారిపడడు. ప్రేమించడం అంటే ఏంటి అండి? దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు దేవుడిని ప్రేమించిన వాడు ఆదివారం నాడు మందిరానికి వెళ్తాడు. దేవుని ప్రేమించిన వాడు, నిద్రని ప్రేమించిన వాడు నిద్రపోతాడు. ఎంజాయ్ చేయాలనుకున్న వాడు ఎంజాయ్ చేస్తాడు. కూలిని ప్రేమించిన వాడు కూలికి వెళ్తాడు. దేవుని ప్రేమించిన వాడు దేవుని దగ్గరికి వెళ్తాడు, దేవుని మందిరానికి వెళ్తాడు. అసలు ప్రేమించడం అంటే ఏంటిది? ప్రేమించిన వాడు ఆయన దగ్గరికి వెళ్తాడు. ఉట్టిగా ప్రేమ ఉన్నదని చెప్పుకుంటున్నాను, డూ ప్రేమ. ఇక్కడ దేవుణ్ణి ప్రేమించి ప్రార్థించేవాడు. అవునండి, ఆయన్ని ప్రేమించి ప్రార్థించాలి. ప్రేమించకుండా ప్రార్థన చేస్తే కూడా ప్రయోజనం లేదు. చాలామంది ప్రభువా ప్రభువా అని ప్రార్థించేవారు కూడా ఉన్నారు. కానీ దేవుణ్ణి ప్రేమించావు, మనుషులను ప్రేమిస్తావు, డబ్బును ప్రేమిస్తావు, వస్తువులను ప్రేమిస్తావు, ధనాన్ని ప్రేమిస్తావు, బట్టలను ప్రేమిస్తావు, పిల్లల్ని ప్రేమిస్తావు, దేవుని మాత్రం ప్రేమించడం లేదు. అలాంటప్పుడు ప్రేమ లేకుండా ప్రార్థన చేసినా కూడా ప్రయోజనం లేదండి. దేవుని ప్రేమించి ప్రార్థించే ఒక వ్యక్తి కాలు ఎన్నటికి కూడా జారి పడదు అని ఇక్కడ రాయబడి ఉంది. ఐదవ విషయానికి వచ్చినట్టయితే, దేవుని కొరకు కనిపెట్టు వారు ఎవరైతే ఉన్నారో వారి కాలు జారి పడదని కీర్తనలు 40 అధ్యాయము 1-2 మనకు కనబడుతుంది ప్రియ మిత్రులారా. అలాగనే 38 అధ్యాయం 15 మనకు కనబడుతుంది. ఏమని కనబడుతుంది ఇక్కడ? దేవుని కొరకు కనిపెట్టు వాడి పాదాలు జారి పడవు, జారవు. మనుషుల కొరకు కనిపెట్టడం కాదు, దేవుని కొరకు కనిపెట్టిన వారి పాదాలు జారవు, జారిపడే అవకాశాలు లేవు. భయంకరమైన యొక్క దాంట్లో కూడా నువ్వు తప్పించబడతావు. నేను ఆ యొక్క వంతెన లేకుంటే ఆ యొక్క మత్తడి దాటడం కొరకు నేను జారి పడతానేమో అని చెప్పేసి కిందున్న యొక్క అడుగులను కనిపెడుతున్నాను, నేను నడిచే అడుగును కనిపెడుతున్నాను, నన్ను దాటిపోకుండా మా డాడీ చేయిని కనిపెడుతున్నాను. ఎందుకంటే డాడీని విడిచిపెట్టకూడదు, నా అడుగులు కూడా మరి వంకర పోకుండా కాపాడుకోవాలి. అంకర వేయిందా చెర్ల పడతాను, చెర్ల పడితే నేను పడతాను, నాతో పాటు మా డాడీ కూడా పడతాడు. ప్రియ మిత్రులారా, ఇటు మత్తడి కింద పడితే నేను పోతాను, మా తండ్రి పోతాడు. అందుకొరకు నేనేం చేశాను, ఇటు కింద పెడుతున్న కాలు చక్కగా ఉంది, చేయి పట్టుకున్న చేయి చక్కగా ఉంది.
చిన్న జారుతున్నప్పుడు చేయి కొంచెం గట్టిగా అనుకుంటే సరిపోతుంది. కానీ అలా లేకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ఆనుకోకుండా, వారు అడిగేస్తున్న అడుగును ఆనుకోకుండా, అంటే వారు అడిగేస్తున్న అడుగు ఎక్కడేస్తున్నో చూడకుండా వాళ్ళు ప్రయాణం చేస్తున్న యొక్క వ్యక్తులుగా ఉన్నారు. మనం కనిపెట్టాలి దేవుణ్ణి. దేవుని యొక్క ప్రసన్నతను ఎలా పొందుకోవాలి, ఆయన ద్వారా అద్భుతాలు ఎలా పొందుకోవాలి. ఆయన కనిపెట్టడం అంటే దాని అర్థం ఏంటిదండి? వాక్యాన్ని కనిపెట్టడం అంటే వాక్యంలో ఉన్న మర్మాలను గుర్తుపట్టడమే, అంతే. వాక్యంలో ఉన్న యొక్క మర్మాలను గుర్తుపట్టాలా, సత్యాలను గుర్తుపట్టాలా. ఆ సత్యాలను గుర్తుపట్టడమే ఆయన కనిపెట్టడం. ఆ వాక్య సత్య ఎలుగులో నువ్వు నడవాలి. అదే నువ్వు నడుతున్న యొక్క నడకని జాగ్రత్త చూసుకోవడం. 6వ విషయానికి వచ్చినట్టయితే కీర్తనలు 44:18 వచనంలో మనకు కనబడుతుంటుంది. ఇక్కడ దేవుని విషయంలో వెనుకకు పోకుండా ఉండేవారు. దేవుని విషయంలో దేవుని దగ్గరికి వచ్చి మళ్ళీ వెనుకకి పోకుండా ఉండాలి. వెనుకకి పోయినట్లయితే ఇక నీ పాదాలు జారిపోయినట్లయితే. నేను ఆ యొక్క మత్తడి దాటాలి. సగం దాకా మా డాడీ చేయి పట్టుకొని సగం దాకా వచ్చాను. ఆ సగం దాకా వచ్చిన తర్వాత అమ్మో నాతో అవుతలేదు అని చెప్పేసి నేను వెనకకు డాడీ చేయి ఇడిచిపెట్టి మళ్ళీ సగం నుండి వెనకకు మరిన అనుకోండి. ఆ సగము నుండి వెనకకు మరిన నేను డాడీ చేయి పట్టుకొని సగం వచ్చినోడిని, డాడీ చేయి ఇడిచిపెట్టి మరి వెనకకు మరినోడిని, మళ్ళీ డాడీ చేయి లేకుండా నేను వెనకకి ఆ సగం పోగలుగుతానండి ఆ జారుడు బండ మీద? అది ఎలా సాధ్యం? కాదు కదా. దేవుని అంగీకరించి దేవుని చేయి పట్టుకొని సగం బ్రతుకును దాటిన వాళ్ళం సగం బతుకులో దేవుని విడిచిపెట్టి వెనకకి వెళితే జారి ఆ వాగులో వాడడము లేకుంటే చెరలో వాడడం తప్ప ఏ ప్రయోజనం లేదు. దేవుడు చెప్తున్నది అదే. వెనుకకు వెళ్ళిన వాడు తప్పకుండా మళ్ళా జారి పడతాడు. దేవుని విడిచిపెట్టిన వాడు జారి పడతాడు, ప్రమాదంలో ఇరుక్కుంటాడు. నాతో ఒక సేవకుడు ఉండే, సేవ చేసి వెనక్కి వెళ్ళాడు. వెనక్కి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఏమైనాడు, తిరిగి జారిపడ్డాడు. అతను మళ్ళీ వెనక్కి వెళ్ళిన ఒక వ్యక్తి సేవ వేయింది, కుటుంబం వేయింది, అన్ని వేయింది, మళ్ళీ లాస్ట్కు మరణించాడు. నాకు ఇంకొక విషయం గుర్తుంది. ప్రియ మిత్రులారా, ఒకరోజు నేను అమరిపేట గ్రామంలో సేవ చేస్తున్న సమయంలో ఒక అమ్మ, పేరు నాకు చాలా ఏళ్ళ అవుతుంది గుర్తులేదు, కానీ సువార్తమ్మో ఏదో ఉంది, దీవెనమో ఏదో ఉంది. ఆ వ్యక్తి దేవుళ్ళకి వచ్చింది, రోగం బాగా అయింది, అంత మంచిగా అయింది, మంచిగా మందిరానికి వస్తుంది. ఒకరోజు తన కొడుకు ఏమన్నాడంటే, నువ్వు మందిరానికి పోతే నిన్ను చంపేస్తాను, నువ్వు మందిరానికి పోకు, నీకు అన్నం పెట్టాడు, నువ్వు మందిరానికి పోవద్దు అని అన్నాడు. మంచిగా లేనప్పుడు పట్టించుకోలేని కొడుకు బాగా అయిన తర్వాత మందిరానికి పోకు అన్న తర్వాత కొడుకు భయపడి తను మందిరానికి పోకుండా తను చేస్తున్న పూజ దగ్గరికి వెళ్ళిపోయింది. పూజ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పూజలో వెళ్ళగానే పూజ చేసింది, అంతా అయిపోయింది, వాళ్ళ ఇంట్లో పూజ జరిగింది. నాకు విషయం తెలిసింది, ఆ అమ్మ మళ్ళీ వాళ్ళ కొడుకు పూజ చేసుకుంటే అక్కడికి వెళ్ళారని. నేను ఏం చెప్తాం, మనం ఏం చెప్తాం, ఎవరి ఇష్టం వాళ్ళు. బలవంతంగా ఎవరిని మనం ఏం చేయలేము. బలవంతంగా చేయమని యేసు ప్రభువు చెప్పలే, బలవంతంగా సువార్త చేయమనిలే, బలవంతంగా మత మార్పిడి చేయమనిలే, బలవంతంగా ఏది కూడా చేయమనిలే. మరి ఇప్పుడు ఏం చేస్తాం? ఆమె వెళ్ళిపోయింది, ఇడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయింది. నేనేం చేస్తాను ఊకున్నాను. ప్రియ మిత్రులారా, ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో దాదాపు మళ్ళీ తిరిగి ఆ పెయిన శక్తుల కంటే, పెయిన రోగాల కంటే భయంకరమైన యొక్క శోధన ఆ బిడ్డ మీదకి వచ్చేసింది. తిరిగి ఇడిచిపెట్టిన ఒక నెలలోపు ఆమె మళ్ళీ చనిపోయింది పాత పరిస్థితిలో. ఎందుకు? దేవుని ఇడిచిపెట్టినందుకు చనిపోలేదండి ఆమె. తప్పుగా అర్థం చేసుకోవద్దు. దేవుని ఇడిచిపెట్టినందుకు చనిపోయిందని నేను చెప్పడం లేదు. వెనుకకు వెళ్ళినందున, సహాయం చేసేవాడు లేనందున అని చెప్పి మీతో మాట్లాడుతున్నాను. సహాయం చేసేవాడు లేనందున ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతాయి. మనము మన క్రైస్తవ భక్తిలో వెనుకకు వెళుతున్నామా, విశ్వాస జీవితంలో వెనుకకు వెళ్తున్నామా, ప్రమాదంలో ఇరుక్కున్నట్టే. చూచి నాకు ఎలాంటి సంబంధం దొరికేటట్లేదు అని చెప్పేసి తిరిగి మళ్ళా ఇష్టమైన సంబంధం ఏదో ఒకటి అని చెప్పేసి వెనక్కి వెళ్ళామా, ప్రమాదంలో పడ్డట్టే. ఒక అన్ని సంబంధం అయితేంది, ఏదైతేంది అని చెప్పి చేసుకుని ప్రమాదంలో పడ్డట్టే. చూచి దేవుడు నాకేం చేస్తలేడు, స్వస్థపరచలేడు కదా అని చెప్పేసి అవిశ్వాసంలోకి వెళ్ళి వెనక్కి వెళ్ళామా, అక్కడ తిరిగి మళ్ళీ అనారోగ్య పాలవనట్లే. ఎందుకంటే దేవుని సహాయం దూరం అయిపోతుంది. మా డాడీ నా చేయి పట్టుకుని మత్తడి దాటిస్తుంటున్నప్పుడు
ఆ దాటిస్తున్న దాటిన సమయం అంత వరకు కూడా డాడీ చేయబట్టుకుని వెళ్ళాను. వెనకకు వెళితే నేను తిరిగి నేను ఇంటికి వెళ్ళను, గమ్యం చేరను, వచ్చిన చోటికి వెళ్ళను. అలాగనే మన బ్రతుకులు అలాగనే ఆరిపోతున్నాయి. ఇక్కడ ఎవరి కాలు జారుతుంది ఇక్కడ అంటే వెనుకకు మళ్ళిన వారి పాదములు జారి పడతాయి, ఎల్లని వాడు ఎన్నడికి జారి పడడు అని చెప్పేసి మీతో నేను మనవి చేస్తున్నాను ప్రేమితులరా. చివరి 7వ విషయం మీకు చెప్తున్నాను. సామెతలు 4వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చూసినట్టయితే, జ్ఞాన మార్గమందు నిలకడగా ఉండువాని పాదములు జారి పడవు, జారవు. ఏ మార్గమందు? జ్ఞాన మార్గమందు. జ్ఞాన మార్గం మనకు కావాలా? జ్ఞానం అనేది మనకు కావాలా? సమయోచితమైన జ్ఞానం మనకు కావాలా? ఏ సందర్భంలో ఏం మాట్లాడాలా, ఎవరితో ఎలా మాట్లాడాలా, సమయ సందర్భాన్ని బట్టి సమయోచితమైన జ్ఞానం మనకు అవసరమైంటుంది. సమయోచితమైన జ్ఞానం అనేది మనిషిని జారి పడకుండా కాపాడుతుంది ప్రియమైన మిత్రులారా. ఆ జ్ఞానం లేకుండా చాలామంది చెడిపోతుంటున్నారు. ఆ జ్ఞానం లేకుండా చాలామంది మాట్లాడుతున్నారు. యోబు 38 అంటాడు, జ్ఞానం లేక ఇతరుల మనసును చెరుపుతున్న వారు ఎవరు అంటాడు దేవుడు. ఎవరు? జ్ఞానం లేక ఇతరులను చెరుపుతున్నారు, ఇతరుల యొక్క మనసును చెరిపేస్తున్నారు, దేనికి దూరం అయిపోతుంటున్నారు. జ్ఞానం లేని వాడిగా మనం ఉండకూడదు ప్రియమైన మిత్రులారా. జ్ఞాన మార్గము మనం నడవాలా. ఎన్ని రోజులు ఎవరో చెప్పిన జ్ఞానం కాదు, వీళ్ళు చెప్పిన జ్ఞానం, వాళ్ళు చెప్పిన జ్ఞానం కాదు. నీకంటూ దేవుడు ఒక ఆలోచన మైండ్ నీకు ఇచ్చాడు. నువ్వు ఆలోచన చేయగలవు. ఏది సత్యం, ఏది అసత్యం. ఎవరో చెప్పిన బోధలు కాదు, ఎవరో చేస్తున్నాను కాదు. దేవుడు అనేవాడు ఒక ప్రాంతానికి చెందినవాడా? దేవుడు అనేవాడు ఏ రీతిగా ఉంటాడు? దేవుడు అనేవాడికి అతని అభివృష్టిలు ఏంటిది? దేవుడు అనేవాడు మనం చేయాలా, మనలో చేసినవాడా? దేవుడు అనేవాడు ఏ రీతిగా ఉండాలా అనేది ఆలోచన చేసే జ్ఞానం మనకుంది, ఎవరిది వాళ్ళకు ఉంది. మనం జ్ఞానం లేని వాళ్ళం కాదు, తెలివి లేని వాళ్ళం కాదు. సర్వసత్యంలో మనం నడిచినట్లయితే, మనం ఆ దేవుని జ్ఞానంతో మనం ముందుకెళ్ళినట్లయితే ఎన్నటికి మనం జారిపడం. మన ఇష్టానుసారమైన జ్ఞానంతో మనం ముందుకెళ్తే ఏడ జారి పడతామో మనకు తెలియదు, ఏడ ప్రమాదం ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి 11 విషయాలు మీకు ముందు నేను ఉంచాను. ఈ 11 విషయాలు కలిగిన వాడు జారిపడడు. అది ఖచ్చితం, అది దేవుని మాట, ఆయన మాట నమ్మదగినది. ప్రియమైన మిత్రులారా, ఆ వాక్యానుసారంగా ఉందాం, ఆయన చెప్పిన యొక్క బోధలో ఉందాం. ఇటు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.